కూటమి ప్రభుత్వ పాలనలో సంక్షేమం, అభివృద్ధి పల్లెల గడప తొక్కుతున్నాయని జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యుడు జ్యోతుల నెహ్రూ అన్నారు. సోమవారం జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో 1,70,00,000తో సిమెంట్ రోడ్డుకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో పల్లెల అభివృద్ధి పరకేసిందని, కాంట్రాక్టర్లకు బిల్లు ఇవ్వక రోడ్లు ఆగిపోయాయని, చంద్రబాబు విజనరీ ఆలోచనలతో కూటమి ప్రభుత్వం రాగానే పల్లెలకు మరలా మంచి రోజులు వచ్చాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, ఎంపీపీ తోట రవి, ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు, క్లస్టర్ ఇన్ఛార్జ్ పాటంశెట్టి మురళీకృష్ణ, అనుకూల శ్రీకాంత్, నీలం శ్రీను, కంచుమర్తి రాఘవ, ఎంపీడీఓ హరికృష్ణ, పేనగంటి బాబ్జీ, పీలా మహేశ్వరరావు, కాంట్రాక్టర్ సాయిబాబా, డిఈఈ ఎంఎస్ స్వామి, ఏఈ బి అప్పలరాజు, అధిక సంఖ్యలో కూటమి నాయకులు, మహిళలు పాల్గొన్నారు. ఎందుకంటే ఆ రోజు సిఈ గారిని తీసుకొచ్చి సిఈ గారు వస్తున్నారు మీరు రెండొకసారి అని చెప్పేసి నాకు చెప్పడం, నేను రావడం, వచ్చి సిఈ గారిని పరిస్థితులు కన్విన్స్ చేస్తే నేను సెపరేట్గా మనకు గ్రాంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పత్రికా సోదరులకి, మీడియా సోదరులకి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు సుమారు ఇది 7 సంవత్సరాల క్రితం పూర్తి కావాల్సినటువంటి రోడ్డు. ఆ రోజు 2018లో ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోడ్డు శాంక్షన్ అయింది. శాంక్షన్ అయినటువంటి రోడ్డు మళ్ళీ ఎన్నికలు రావడం, ఎన్నికలు వచ్చినప్పుడు ఇది మరుగున పడిపోవడం, తర్వాత ఎన్నికలు వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వంలో దీన్ని టెండర్లు పిలవడం, ఆ టెండర్లు మన దురదృష్టం కొద్ది ఏంటంటే గ్రాంటు ఏదంటే ఎన్డీడీబీ గ్రాంట్ అని చెప్పి సెంట్రల్ గ్రాంట్ ఇది. ఆ గ్రాంట్ అవ్వడం వల్ల దాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వర్క్స్ అన్ని కలిపి ఒకే ప్యాకేజ్గా పిలవడం, ఆ పిలిచిన దాంట్లో సబ్ కాంట్రాక్టర్గా ఇక్కడ పుల్లారెడ్డి గారు అని చెప్పేసి ఒక రెడ్డి గారు వచ్చి ఇక్కడ పనులు మొదలు పెట్టడం. అందులో మీరు చూశారు ఇప్పుడు మనకు ఉన్నటువంటి డ్రైన్లు. ఎందుకంటే ఆయనకి ఈ తార్ రోడ్డు వేసేటటువంటి పరికరాలు లేకపోవడం, సిమెంట్లు ఎక్కడైతే టెండర్లో ఉన్నాయో ఆ అన్నిటినీ కూడా పూర్తి చేసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత అతనికి బిల్లు లేట్ అవ్వడం, ఇవన్నీ కూడా ఒక కారణం వల్ల మొత్తానికి ఇన్ని రోజులు పట్టింది. ఇది ఆఖరికి చివరికి మంత్రి గారితో ప్రజలిచ్చి అతనికి 2 పర్యాయాలు మొట్టమొదటి నేను నెగ్గినట్టునే 14 కోట్ల రూపాయలు బిల్లు ఇచ్చాం. మళ్ళీ మొన్న ఒక నెల క్రితం 14 కోట్ల రూపాయలు బిల్లు ఇచ్చాం. ఇచ్చిన తర్వాత తన మీద ఒత్తిడి పెడితే ఇప్పుడు పని మొదలు పెట్టి నత్తనడుకను నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఆ పని కూడా పూర్తిగా అవుతుందనే నమ్మకం నాకు లేదు. అతన్ని తరిమితే మరి ఈఈ గారు గట్టిగా పట్టుకుంటే ఆ పని అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే దీనికి ఆ ప్రాబ్లం ఉండదు. ఇక్కడ వచ్చి ఓసారి సీఎం మేడం ఈ రోడ్డు మీదకి ఇన్స్పెక్షన్కి తీసుకొచ్చారు ఈ గారు.
ఆ ఇన్స్పెక్షన్ సందర్భంగా మనం ఈ గ్రామం యొక్క పరిస్థితిని ఆ రోజు ఆవిడకి చూపెట్టడం జరిగింది. చాలా ఇబ్బంది అవుతుంది, మోకాళ్ళలోతు నీరు నిల్వ ఉండిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది కానీ గోనేడు కానీ ఈ రెండు కూడా చాలా ఇబ్బంది అవుతున్నాయి. ఆడవాళ్ళు కానీ వర్షం కురిస్తే బయటకు రావడానికి ఇబ్బంది, బయటకు రాలేరు. దీన్ని ఏదో రకంగా పరిష్కారం చేయాలి మేడం అని చెప్పి ఆ రోజు కన్వెన్స్ చేసి మనం రిక్వెస్ట్ చేస్తే ఆ రోజు మన గ్రామం వరకు కూడా చూడటం జరిగింది. వెళ్ళి వెంటనే మరి ఈ గారిని ప్రపోజల్ పంపడం, ఈ గారి ప్రపోజల్ పంపడం, 1,70,00,000 రూపాయలు అంచనా వ్యయంతో ఈ వర్క్ శాంక్షన్ అవ్వడం జరిగింది. ఈ 1,70,00,000 రూపాయలు 1,70,00,000 అనుకుంటాం మనం. ఇందులో ఎస్టిమేటెడ్ కాంట్రాక్ట్ విలువ అయితే అదే 22 లక్షల రూపాయలు ఎస్టిమేటెడ్ వాల్యూ. ఈ వర్క్ లో పెరగొచ్చు, తరగొచ్చు, ప్రావిజన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఏదైతే ఇందాక మిత్రుడు చెప్పాడు, ఎక్కడైతే డ్రైన్స్ ఇక్కడ గోతులు ఉండిపోయినాయో అన్నిటినీ కూడా రేపు భవిష్యత్తులో చేయడం కూడా జరుగుతుంది. ఈ వర్క్ లో దాన్ని కూడా ఇంక్లూడ్ చేసుకుని చేయాలి సార్, అది కూడా చేస్తారు. ఆ ఇయర్ నిల్వ ఉండేటటువంటి పరిస్థితి ఉండదు. ఇక రెండోది ఏంటంటే ఒరిజినల్ గా కాంట్రాక్టర్కి వెళ్ళేటటువంటి అగ్రిమెంట్ విలువ ఇవాళ 11%, 12% లెస్ వేసాడు. లెస్ అయితే 114.92 లక్షలు, అంటే 1,14,00,000కి వర్క్ చేసి మనకు అప్పచెప్పాలి. ఇందులో మళ్ళీ జిఎస్టీ పోతుంది, 10% ఆయనకి బెనిఫిట్ వస్తుంది. ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి. అంటే ఇంత క్లియర్గా ఎందుకు చెప్తానంటే 1,70,00,000 రూపాయలు వర్క్ వచ్చింది, అంత వాల్యూ ఉంటుందా ఇదని చెప్పిన కొంచెం చాలా ప్రభుత్వం ఉన్నారు అక్కడ. ఇందులో ఈ గారు తినేసాడు, లేకపోతే ఎమ్మెల్యే గారు అందినేసాడు అని చెప్పేసి చెప్పేవాళ్ళు అబద్ధాలే. సత్యమే చేయొద్దని చెప్పుకుంటూ అబద్ధాలు చెప్పేటటువంటి పెద్ద మనుషులు ఉన్నారు అక్కడ. కాబట్టి అంత క్లారిటీగా క్లియర్గా చెప్తున్నాను. ఇది